వెల్కమ్ టు ఆత్మావలోకనం. ఈరోజు కృష్ణాష్టమి. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కృష్ణుణ్ణి ధ్యానించని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ప్రతి నడవడికను మనకు అన్ని విషయాలను భగవద్గీతలో అర్జున్ని ఆయనను పెట్టుకొని మనందరికీ కూడా ఎన్నో విషయాలు తెలియపరిచాడు. మన నిజ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మనము చేసిన పొరపాట్లకు మన లైఫ్లో వాటిని ఎలా ఎదుర్కొంటాము, మళ్ళీ వాటిని నివారించుకోవడానికి భగవంతుని ప్రార్థన మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. అంటే యుగాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, అసలు మన రూట్ అంటే ఒక చెట్టుకు రూట్ ఎంత అవసరమో మన పాత పద్ధతులు, మన ధర్మము అంతే అవసరము అని నొక్కి వక్కాణించిన మార్గదర్శకమైన గ్రంథం భగవద్గీత. అది ఆయన నోట అంటే నరనారాయణులు ఎవరైనా కానీ అంతా కృష్ణ పరమాత్ముడే. ఆయన విరాగిగా బతకమని చెప్పలేదు, భోగలాలసుడుగా బతకమని చెప్పలేదు. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏ యుగమైనా మన మనస్సుకు మనకు అంటే ఒక కట్టుబాటుకు లోబడ్డప్పుడు మనకుండే సంతృప్తికి అన్నిటినీ వాడుకుంటూ అన్నింటినీ మనము నిజ జీవితంలో అనుభవిస్తూనే మనసు అంటే కాషాయంతో సన్యాసం రాదు. మనసు ఎప్పుడైతే అన్నిటి మీద ఒకే బ్యాలెన్స్డ్గా స్థిరచిత్తుడుగా ఉండు అంటాడు. ఎందుకు శ్రితప్రజ్ఞుడివి అంటారు. ఎందుకు చెప్పింది అంటే బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం కానీ, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ, సుఖ సంతోషాలు ఉన్నప్పుడు మనకు తిరుగులేదు అనుకోవడం కానీ, బాధలో ఉన్నప్పుడు మనంత కష్టజీవి లేడు అనుకోవడం కానీ వద్దు. రెండింటినీ బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడు నీ లైఫ్లో నీకంటే ధీరుడు వీరుడు ఉండడు. అంటే నీకు నీవే. అది ఉన్నప్పుడు అధైర్యం రాదు, తప్పటడుగు పడదు. అందుకని కృష్ణ పరమాత్ముడు చాలా అద్భుతంగా ప్రతిదీ అంటే ఒక భక్తికి ఎలా లోబడతాడు, ఒక మంచికి ఎలా లోబడతాడు. ఇప్పుడు అర్జున్ని చూపించాడు. ఆయన ఏం చెప్తే అదే ధర్మం అనుకున్నాడు, నడిచాడు, ఆయనకు శిష్యుడిగా నిలిచిపోయాడు. అలా దుర్యోధనుడు ఆయనకు అంటే తను నమ్మిందే సత్యం అనుకున్నాడు. భగవంతుని పూర్తిగా ఇది కాలేదు కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి? ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆయన అంటే ఎలా ఉండాలి లైఫ్లో మనము అనేదానికి ఆయన మనకు ఎన్నో అంటే భాగవతము మనం చదువుతుంటే ఆయన లీలలు కానీ, ఆయన అంటే మనకు చెప్పిన సందేశాలు కానీ అద్భుతంగా ఉంటాయి. వాటిని మనం అంటే దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో మనకు చాలా భయాలు ఉన్నాయి. అంటే భగవద్గీత చదివారు అంటే ఏదో విరాగిగా అయిపోయారు అనే భావన ఉంది. భగవద్గీత గురించి పాడేటప్పుడు అంటే వైరాగ్యం, మనకు వైరాగ్యాలు చాలా ఉన్నాయి. పురాణ వైరాగ్యం అంటాం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటాం. ఇలా చాలా వైరాగ్యాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా స్థిరం కాదు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ పెయిన్ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు మాత్రమే ఆ వైరాగ్యం నిలబడుతుంది. మళ్ళీ ఆ పెయిన్ నుంచి మనం బయటికి రాగానే ఆ వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంటుంది. కాదు, అలా ఉండొద్దు. ఆ సమయానికి కాదు, ఎప్పటికీ ఉన్నట్టయితే నువ్వు అన్నిటినీ బ్యాలెన్స్గా నీ లైఫ్లో నడుచుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఆయన అంటే ఇవి సూక్ష్మమైన మాటల్లో మనం పెద్ద భగవద్గీత లాంటి మాటలు మనం చెప్పుకోవట్లేదు. ఎందుకంటే మనలో మనకు
ఆ కృష్ణాష్టమి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనలో ఉన్న నిరుత్సాహాన్ని శక్తిగా మార్చుకోవడం ఎలా అని చెప్పుకోవడానికి ఇది ఆత్మావలోకనంలో మనము ఒక చిన్నగా మనలో మామూలుగా మాట్లాడుకునే మాటల్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వేలో పోయితే అది చెప్పడానికి అనంతం. అది ఎలా అంటే చెప్తూ ఉన్న కొద్దీ ఊరుతూనే ఉంటుందన్నమాట. దాన్ని మనం ప్రస్తావనకు తీసుకున్నామంటే ఇప్పుడు దాని లోతులోకి వెళ్ళిపోతాం. కానీ అది కాకుండా ఈరోజు సూక్ష్మంగా మనము ఈ సంతోష సమయంలో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ గ్రంథాలనేది ఏదో పురాణాలు అవేవో మనకు ఎంతో ఇదిగా అనిపిస్తుంది, అవన్నీ మనం చదవలేము అని అనుకుంటున్నాం. దాని మీదకి రాదు కాన్సన్ట్రేషన్ కూడా. కానీ బలంగా దాన్ని మనం నిలబెట్టుకోగలిగితే ఒక్క శ్లోకం గుర్తు చేసుకున్నా అది మనకు పవర్ఫుల్గా ఏదో మనకు తెలియని శక్తిని మనకు ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ భగవద్గీత గురించి కానీ కృష్ణ పరమాత్మని గురించి కానీ ఒక్క మాటను ఒక శ్లోకాన్ని దినం గుర్తు చేసుకోగలిగితే మనలో నిత్య నూతనమైన శక్తి ఉద్భవిస్తుంది. దేవుడు అంటే ఏదో కాదు, ఒక శక్తి. ఆయన తెలియకుండా ఎనర్జీ, ఇప్పుడు కరెంట్ ఉంది, అది మనకు కనపడదు. గాలి ఉంది, ఓ అని సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే అది గాలి ఉంది అనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు గాలి కనపడదు. కానీ ఆ గాలి మనకు లేకపోతే మనం బతకం. అంటే అది లేనిది మనం లేము అనేది అందుకని ఆయన మనకు కనపడకపోయినా ఆయన సృష్టించిన ఇవన్నీ కూడా మనకు నిదర్శనాలుగా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అది నిజం. ఏంటంటే అతీతమైన ఇప్పుడు కరెంటు అది మనకు కనపడదు. కానీ ప్లగ్ పెట్టామనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, ఏదైనా వస్తుంది. అదే కనపడలేదు కదా, అది ఏముంది అక్కడ అని చేయి పెట్టామనుకోండి, అది ఎంత పవర్గా మనల్ని బాధిస్తుందో అది మనకు తెలుసు. అలానే ప్రకృతి సిద్ధమైన వాటిని మనకు ఆయన నేను ఇక్కడే ఉన్నాను, మీతో పాటే ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీరు మంచి దారిలో ఉంటే నేను మీ వెనకే ఉంటాను, తప్పు ఉంటే తప్పు సరిదిద్దుకోండి అని ఒక కన్న తండ్రిలాగాను మన బాగోగులు గుర్తించగలిగినటువంటి ఒక శక్తి, అదే ఆ భగవత్ శక్తి. అందుకే ప్రకృతిని సృష్టించి ఆయన ప్రకృతిలో నేనున్నాను, మీ పంచభూతాల కలయికకు నేనే ఆధారం, అవి లేని రోజు మీరు ఉండరు అని చెప్పడానికి గాలి, నీరు, అగ్ని ఇవన్నీ అన్నీ బాగున్నంతసేపు అద్భుతంగా మనకు ఉపయోగపడతాయి. అవే విజృంభించి మనల్ని ఇది చేసినప్పుడు కబళిస్తుంది మనిషిని. దాన్ని ఆపడం ఎవరి శక్తి కాదు. అందుకని మనం ప్రకృతిని నమ్మాము అంటే భగవంతుడిని నమ్మినట్టే. అందుకే హిందూ ధర్మంలో కూడా మనకు ప్రకృతికి ఎక్కువ పెద్దపీట వేస్తుంటారు. ఎందుకంటే అవన్నిటి కలయికే మానవ రూపం. అందుకని అవి లేని నాడు మనం లేము. ఎందుకంటే గాలి ఉండాలి, నీరు ఉండాలి, మన లోపలే అన్నీ ఉన్నాయి. ఆ వేడి లేనిదనుకోండి మనం లేనట్టు లెక్క. అంతే కదా, పట్టుకొని చూస్తారు, వెచ్చగా ఉందా అని చూస్తారు, అంటే మనం ఉన్నట్టు. వెచ్చగా లేదు, చల్లబడిపోయింది అంటే మనం లేనట్టు. అంటే అగ్ని లేదు, గాలి, నీరు అన్నిటి మిళితమే పంచభూతాల కలయికే మన రూపం. అందుకే ఈ ప్రకృతి మనకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. వీటన్నిటినీ గుర్తింపచేస్తూ ఉన్నవాడే ఆ పరమాత్ముడు. అందుకని అన్నింటికీ మనకు తోడు నీడయి మనల్ని వెన్నంటి ఉండేటువంటి ఆ పరమాత్ముడిని ఒక్క నిమిషం గుర్తు చేసుకోవడం ఎంత అవసరం అంటారో చెప్పండి. ఈరోజు పూర్తిగా మనకు ఏ ఆపద లేకుండా, ఏ విపత్తు లేకుండా రోజంతా గడిచింది అంటే ఆ రోజు సాయంత్రం ఆయనకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మనల్ని లేపుతున్నాడు అంటే ఆయన గుర్తు రాగానే మనకు ఓ శక్తి వస్తుంది. అవును, లేయాలి కదా, మనకు ఆయన ఇంత మాత్రం కాళ్ళు, చేయి అన్నీ ఇచ్చి మనల్ని ఇది చేసినప్పుడు మనం ఎందుకు కృతజ్ఞతగా ఉండకూడదు అని మనమే ఉత్తేజపరచుకొని లేయగలము. అదే ఆయన శక్తి. అందుకని ఆయన్ని సదా గుర్తుపెట్టుకుంటూ ఈ కృష్ణాష్టమి రోజు మరొక్కసారి ఆయన్ని మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆత్మావలోకనంలో మనము సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.